హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ వీడియో దేనికి అనుకుంటున్నారా? ఓటింగ్ అనాలిసిస్. ఎస్, ఇప్పటి వరకు ఊహించలేని ట్విస్ట్ ఓటింగ్లో జరిగిందని చెప్పుకోవచ్చు. సో బాటమ్ 3కి అనుకోకుండా భరణి గారు కూడా పుల్ అయ్యారని చెప్పొచ్చు. సో రీజన్స్ మనం వన్ బై వన్ మాట్లాడుకుందాం. అండ్ నేనైతే ఫస్ట్ బాటంలో ఉన్న వాళ్ళ గురించి చెప్పి తర్వాత లాస్ట్లో టాప్లో ఉన్న వాళ్ళ గురించి చెప్తాను నేను. అండ్ ఎందుకు బాటంలో వీళ్ళు ఉన్నారనే రీజన్ కూడా మాట్లాడదాం. సో ఫస్ట్ నేనైతే భరణి గారి గురించి చెప్తా. భరణి గారికి ఎందుకు మైనస్ అయింది ఓటింగ్స్ అనేది ఫస్ట్ పాయింట్ చెప్పాలి అని అంటే, ఆయన వాయిస్ అవుట్ చేయాల్సిన చోట వాయిస్ అవుట్ చేయట్లేదు. అక్కడ టాపిక్ ఆయన అనవసరంగా తీసుకురావడం వల్ల కూడా ఆయనకు మైనస్ అవుతుంది. అండ్ దివ్య పాజిటివ్నెస్ అవ్వచ్చు, లేదా ఆయన వద్దు అని గట్టిగా చెప్పకపోవడం అవ్వచ్చు, అది కూడా ఆయనకు మైనస్ అవుతుందని చెప్పచ్చు. అండ్ నామినేషన్లో మాత్రమే మాట్లాడి వదిలేస్తే ఎపిసోడ్ అయిపోదు. రిమైనింగ్ టైంలో అంటే ఎక్కడెక్కడ మాట్లాడాల్సిన చోట సిచ్యువేషన్ వస్తుందో అక్కడ కూడా భరణి గారు మాట్లాడాల్సిందే. మాట్లాడకపోతే కష్టమే. వీళ్ళిద్దరి మధ్య నేను అడుగుతున్నారని చెప్పి వీళ్ళిద్దరికి కూర్చోబెట్టి గట్టి క్లాస్ మీకు ఇట్లా కాదు ఎలాగా అని చెప్పుంటే ఇంకోలా ఉండుండేది. కానీ ఆయన నలిగిపోతూ పాపం ఏం మాట్లాడలేక ఆయన మౌనంగా ఉన్న విధానం కూడా ఆయనకు మైనస్ అయిందని చెప్పుకోవచ్చు. ఈ రోజు జరిగిన గొడవలో తనూజ అండ్ దివ్య గారి గొడవలో తనూజ గారు ఆయన టాపిక్ తీశారు. అక్కడితో అది టర్న్ ఓవర్ అయిపోయింది. అది పెద్ద గొడవ కింద వెళ్ళింది. అక్కడ లాజికల్గా పాయింట్ పెట్టాల్సిన చోట దివ్య గారు పాయింట్ పెడితే తనుజ గారు వెళ్ళి పర్సనల్గా భరణి గారు టాపిక్ తీసి మాట్లాడడం కూడా కరెక్ట్ కాదు. అలాంటప్పుడు భరణి గారు వాయిస్ అవుట్ చేస్తుంటే అది ఆయన చాలా బెనిఫిట్ అయి ఉండేది. ఎందుకు నా టాపిక్ తీస్తున్నారు అని. తనుజ మాట్లాడాల్సినప్పుడు మాట్లాడి గేమ్ వచ్చేసరికి తనకి తను ఎలా చూసుకుంటుందో భరణి గారు కూడా అలానే ఉండాల్సింది. ఎట్ ది ఎండ్ ఇది గేమ్ కోసం వచ్చి గేమ్ కోసం ఆడాలి కాబట్టి వాయిస్ అవుట్ చేయాల్సిన ఆయనకి చాలా సందర్భాలు దొరికాయి వాయిస్ అవుట్ చేయడానికి. సో దట్ ఆయన గ్రాఫ్ లెగ్స్ ఉండొచ్చు, మంచిగా ఇట్లా ఏమంటారు హైలో వెళ్ళుండొచ్చు, కానీ అది జరగలేదు. కేవలం ఆయన దగ్గర చాలా ఛాన్సెస్ ఉన్నాయి కానీ ఆయన ఎప్పుడు యూటిలైజ్ చేసుకోలేదు. అండ్ ఇప్పుడు కూడా ఆయన మౌనంగా ఉంటున్నారు. అది దానివల్ల ఆయనకి మైనస్ అయింది. సెకండ్, దివ్య గారి గురించి మాట్లాడదాం. దివ్య గారి గ్రాఫ్ ఎందుకు హై వెళ్ళే ఛాన్స్ వచ్చింది అంటే, ఫస్ట్ థింగ్ ఆవిడ వాయిస్ అవుట్ చేశారు. అది ఎక్కడ పర్సనల్గా అనిపించలేదు. పర్సనల్గా మొన్న చూపించినప్పటికీ ఇట్లా కాదు ఇలాగా మీరే ఎందుకు చేయాలి అది ఇది అన్నప్పటికీ, అది పాజిటివ్గా ఆవిడ చూపించినప్పటికీ కూడా గేమ్ పరంగా వచ్చేసరికి అక్కడ దివ్య గారు పాయింట్ తీయలేదు, పర్సనల్గా వెళ్ళలేదు. తనుజ గారే పాయింట్ తీశారు. కానీ అలా తీసిన విధానంలో తనుజ ఏదైతే పోక్ చేసిన విధానం ఉందో అది కొంచెం ఎవరికైనా అవతల దివ్య ప్లేస్లో ఎవరున్నా సరే అది కొంచెం హీటప్ అయ్యే ఛాన్సే ఉంటుంది. అందులో దివ్య గారు ఎందుకు ఊరుకుంటారు? నో, దట్టు షీఈ్ ఎ యంగ్స్టర్. వాళ్ళ యంగ్స్టర్స్ వాళ్ళు అసలు ఊరుకోరు. అండ్ తను ఎప్పుడు వచ్చిన దగ్గర నుంచి ఇప్పటివరకు క్లారిటీ ఆఫ్ థాట్తో ఉంది, క్లియర్గా పెడుతూ ఉంది. అండ్ ఇప్పుడు ఎలా ఉందంటే ఎవరు ఏమన్నా అనవసరం, నేను బిగ్ బాస్లో ఉన్నా బయటకు వెళ్ళిపోయినా అనవసరం, నేను మాట్లాడాల్సింది నేను మాట్లాడతా అన్న రేంజ్లో దివ్య గారు ఫిక్స్ అయిపోయారు ఫ్యామిలీ వీక్ అయిన దగ్గర నుంచి. సో ఆవిడైతే దేనికైనా ఏమంటారు ధైర్యంగా ఎదిరించి మాట్లాడే సిచ్యువేషన్ చూపించారు ఆవిడ. నాకు ఎవరైతే ఏంటి ఎదురుకుండా తనుజ ఉన్నా నాకు అనవసరం అన్న రేంజ్లో ఆవిడ వాయిస్ అవుట్ చేశారు. దట్ ఈస్ వెరీ గుడ్. అక్కడ నో అని చెప్పడం చాలా ఇంపార్టెంట్. ఇది కరెక్ట్ కాదు, నాకు నచ్చలేదని చెప్పడం కూడా ఇంపార్టెంటే. అలాంటి సందర్భంలో ఇప్పటికొచ్చి హౌస్ మేట్స్ అందరూ కలిసి ఉంటే కలుసుకొని రేంజ్లో సీరియల్ రేంజ్లో వెళ్ళిపోయారు. కానీ ఇప్పుడు బిగ్ బాస్కి నిజంగా హీటప్ అయిన దివ్య గారి ఎపిసోడ్ వల్లే అని నాకు అనిపిస్తుంది. ఫ్రాంక్లీ ఇది నా ఫీలింగ్. ఓవరాల్ 11 వీక్స్ చూసుకుంటే ఇలాంటి ఎపిసోడ్ ఫస్ట్ టైం ఈ సీజన్లో పడిందంటే అది ఈ రోజే అని నేను చెప్తాను. అది కేవలం దివ్య గారి వల్ల. దానివల్ల చాలా బెనిఫిట్ అయింది. అందులో ఫస్ట్ బెనిఫిట్ తనుజ గారి బయట ఎంత ఫ్యాన్స్ ఉన్నారో అంతే యాంటీ ఫ్యాన్స్ కూడా ఉండుండొచ్చు. సో వాళ్ళ ఓట్లు కూడా ఇవిడికి పడతాయి. ఇవిడి పాయింట్ నచ్చి చాలామందే పెట్టుండొచ్చు. తనుజ గారి ఫ్యాన్స్ పక్కన పెడితే వేరే వాళ్ళు ఎవరైతే సంజన వీళ్ళందరూ భరణి గారు వీళ్ళందరూ ఉన్నారో భరణి గారితో ఇవి ఉంటున్న క్లోజ్ విధానం చూస్తే భరణి గారి ఓట్లు కూడా డివైడ్ అయి ఉండొచ్చు. అయ్యో దివ్య ఎంత బాగా ఆడుతుంది అని. సో అది చాలా దివ్య గారికి యాడ్ ఆన్ అయిందని చెప్పాలి. దానివల్ల దివ్య గారి గ్రాఫ్ హైలో వెళ్ళబోతుంది. అండ్ మూడోది సంజన గారిది ఏంటంటే ఈ రోజు ఎపిసోడ్ కొంచెం బెనిఫిట్ అయ్యేలానే ఉంది. దివ్య గారు అలా వాయిస్ అవుట్ చేసినప్పుడు ఇమ్యూనిటీ గురించి కెప్టెన్సీ టాస్క్లోని సంజన గారు కూడా అందరిలో భయపడకుండా వెనక్కి వెళ్ళకుండా ఒక రకంగా దివ్య చెప్పింది రైటే అని చెప్పి వచ్చారు. రెండోది ఫ్యామిలీ వీక్ ఆవిడకి బెనిఫిటే అయ్యింది. ఎందుకంటే ఆవిడ ఫ్యామిలీ వీక్ లేదని చెప్పిన మాట అవనియండి, బిగ్ బాస్ చేసిన డ్రామా అవనియండి, ఆవిడకి చాలా బెనిఫిట్ అయ్యింది. అయ్యో లేదే నా ఫ్యామిలీ వీక్ నా పిల్లలు వస్తున్నారు కదా అని చెప్పి ఆవిడ మాట్లాడింది. చాలామంది ఆడియన్స్ కనెక్ట్ అయ్యారు. దానివల్ల కూడా ఒక యాడ్ ఆన్ అయ్యింది. అండ్ మూడోది ఈరోజు గేమ్లోని ఆవిడ టీంలో వల్ల ఆవిడని తీసేస్తే ఆవిడ కోపం వచ్చి వేరే టీమ్ సైడ్ లివర్పూల్ చేస్తారు. అది కూడా అడ్డే ఏం రెవల్యూషన్ చూపించింది సంజన గారు అని చెప్పి అది కూడా ఆవిడకి యాడ్ ఆన్ అయ్యే ఛాన్సే ఉంది. కానీ ఎందుకు వీళ్ళు ముగ్గురు బాటమ్ 3 అంటే వీళ్ళు ముగ్గురు కూడా
2-3-2 అంటే వెరీ లీస్ట్ పర్సంటేజ్ డిఫరెన్స్తోనే ఓటింగ్లో ఉంటున్నారనమాట. ఎనీ టైం ఎనీథింగ్ మే హ్యాపెన్ అన్నట్లు ఉన్నారు. అండ్ 1లోకి వచ్చేసరికి కళ్యాణ్ గారు ఉన్నారు. ఇలానే కళ్యాణ్ గారు ఆడితే విన్ అవుతారు, కానీ ఎక్కడో కళ్యాణ్ గారు ఫ్యామిలీ వీక్ తర్వాతన తనుజ సంతోషం కోసం ఎంత ఎఫర్ట్ అయినా ఇస్తాను, ఏదైనా చేస్తాను అన్న ఆలోచనలోకి వెళ్ళిపోయారు అన్నట్లు అనిపిస్తుంది. అందులోంచి బయటికి రావాలి అని అయితే క్లియర్గా తెలుస్తుంది. రెండోది ఇమాన్యువల్ గారు ఇప్పటికైతే టాప్ 2లో ఉన్నారు. కానీ ఒరిజినల్గా చెప్పాలి అంటే ఇమాన్యువల్ గారికి అయితే విన్నర్ రేస్ నుంచి అవుట్ అని నేను చెప్తా. అదేంటి అనేది నేను సెపరేట్ వీడియో చేస్తాను, ఖచ్చితంగా ఆ వీడియో చూడండి. ఓన్లీ కేవలం ఇమాన్యువల్ గారి గురించే వీడియో చేస్తాను నేను, అది అందులో నో డౌట్. ఎందుకంటే ఆయన సేఫ్ గేమ్ ఆడుతున్నారు, మేజర్ రీజన్ సేఫ్ గేమ్ ఆడుతున్నారు. అది ఎందుకు ఆయనకు మైనస్ అవ్వబోతుంది, ఆయన ఏం చేస్తే ప్లస్ అవ్వబోతుంది అనేది కూడా ఆ వీడియోలో చేస్తాను. ఇప్పటికైతే టాప్ ఓటింగ్ అనాలిసిస్లో అయితే టాప్ 2లో ఇమాన్యువల్ గారు ఉన్నారు. కానీ అక్కడ డిమాండ్ పవన్ ఇదంతా బెడిసి కొడితే ఇంకో నెక్స్ట్ 1 డేలో డిమాండ్ పవన్ కూడా మైనస్ అయ్యే ఛాన్స్ కనిపిస్తుంది. ఎందుకంటే డిమాండ్ పవన్కి భరణి గారికి ఓట్ వెరీ 3-10% బిట్వీన్లోనే అటు ఇటు అవుతుంది. బట్ డిమాండ్ పవన్ వెళ్ళే ఛాన్సెస్ వెరీ లీస్ట్. ఆయన అయితే తీస్తారని అనుకోవట్లేదు. హీఈస్ గివింగ్ హిస్ 100% వెన్ ఎవర్ ఇట్ ఇస్ నీడెడ్. ఎంతమంది వద్దు అది ఇది అంటున్నారు, రీతు గారితో ఉన్న విధానం అవనియండి, ఏది అవనియండి, డిమాండ్ పవన్కి అది బెనిఫిట్ అయిందని నేను చెప్తా, ఎక్కడ మైనస్ అయిందని అయితే నేను చెప్పట్లేదు. సో డిమాండ్ పవన్ అయితే వెళ్ళే ఛాన్సెస్ అంత లేదు. వేరే డేంజర్ జోన్లో ఉన్నది భరణి గారు, దివ్య అండ్ సంజన అని చెప్పుకోవచ్చు. హైలీ ఛాన్సెస్ నో ఎలిమినేషన్ పెట్టే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. ఎందుకంటే లాస్ట్ 2 వీక్స్ 2 డబుల్ ఎలిమినేషన్స్ వెళ్ళాయి. ఆ డబుల్ ఎలిమినేషన్స్ వల్ల ఈ వారం నో ఎలిమినేషన్ పెట్టే ఛాన్స్ కూడా ఉంది. అండ్ అన్నిటికీ మించి ఒకవేళ బిగ్ బాస్ అడ్డెడ్డే ఈరోజు ఎపిసోడ్ బాగా వచ్చిందే ఉంచచ్చు అని అనుకుంటే లాస్ట్ మినిట్లో ఎలిమినేషన్ ప్లాన్ చేస్తే సంజన గారైనా పంపించవచ్చు, బర్నిన్ గారైనా పంపించవచ్చు. దివ్యాన్ని పంపిస్తారని అయితే నేను అనుకోవట్లే. ఎంతో తనుజాకి పాజిటివ్ ఎక్కడ పాజిటివ్గా ఉండేది నెగిటివ్ అయిపోతుందేమో అని భయపడితేనే ఇది జరగాలి, దివ్యాన్ని పంపించడం అనేది అయితే ఈ రోజు ఎపిసోడ్ వరకు నా ఒపీనియన్. సో ఇది నా ఓటింగ్ అనాలిసిస్ అండ్ ఒపీనియన్ అండ్ ట్రెండింగ్ మొత్తం అన్నీ పెట్టేసా ఈ వీడియోలో ఇప్పటివరకు వచ్చిన అప్డేట్. సో ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారు అనుకుంటున్నారో కామెంట్ డౌన్ చేయండి. అండ్ ఎలిమినేషన్ ఉంటుందా లేదా మీరేమనుకుంటున్నారో కూడా కామెంట్ డౌన్ చేయండి. నా రివ్యూ నచ్చినట్టయితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.